సరే. పొద్దున పంపిస్తున్నారన్న సిస్టర్స్. బాబా దానికే ఓకే తెలుసు. ఓకే మీ విషయం ఆల్ ది బెస్ట్. కానీ ఇట్లా పడాల నొప్పులు ఉన్నప్పుడు తినాలి. ఉచిత ఆస్మా వైద్య శిబిరాన్ని శ్రీ సిద్ధి సాయిబాబా ఆలయంలో నిర్వహిస్తున్నాం. ప్రతి నెల ఈ కార్యక్రమం ఆఖరి శనివారం నిర్వహిస్తూ పేదలకి పరీక్షలు చేసి ఉచితంగా మందులు కూడా కంపెనీల సహాయంతో మందులు కూడా పంపిణీ చేసే కార్యక్రమం దాదాపు 6 సంవత్సరాల నుండి మొదలుపెట్టాం. బాబా అనుగ్రహం వల్ల ఈ కార్యక్రమం ప్రతి నెల ఏ రోజు ఏది ఇబ్బంది లేకుండా కలుగుతుంది. చాలామంది ముఖ్యంగా ఇది ఉద్దేశం పేదల కోసమే, పేద పేషెంట్స్ కోసమే. ఈ ఆయాసం అనే నరకయాతన పడుతుంటారు ఆయాసంతో. సో ఆయాసమైన నరకాన్ని నుండి వాళ్ళు తప్పించే కానీ ఈ మందుల ద్వారా, ఇన్హేలర్స్ ద్వారా ఉచితంగా పంపిణీ చేస్తూ వాళ్ళు కొనలేని మందులు కూడా మేము కంపెనీల సహాయంతో మందులు ఇచ్చి వాళ్ళకి వాళ్ళ పనులు చేసుకునేటట్లు వీలు కలిగేటట్టు చేస్తూ వాళ్లకు ఇతోధికంగా సేవ చేసే తృప్తి, సంతోషం మాకు కలుగుతుంది. ముఖ్యంగా పేదలకు, ధనికులు, మధ్యతరగతి వాళ్ళు హాస్పిటల్లో పోయి మందులు కొనుక్కునే శక్తి ఉంటుంది. కానీ పేదలు కొనలేరు, కొనజాలరు. ఆ రకంగానే వాళ్ళు మగ్గిపోతుంటారు. వాళ్ళకు కొద్ది గొప్ప సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. బాబా అనుగ్రహం వల్ల ప్రతి సంవత్సరం ప్రతి నెల ఆఖరి శనివారం ఈ కార్యక్రమం నిర్వహిస్తాం. రాబో కాలంలో కూడా ఈ కార్యక్రమం పేదల కోసం ప్రతి నెల ఆఖరి శనివారం ఒకసారి మధుర్నగర్లో, ఒకసారి బాబా ఆలయంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తాం. పేదలు ఈ కార్యక్రమాన్ని, శిబిరాన్ని వినియోగించుకోవాలా. ముఖ్యంగా స్వైన్ ఫ్లూ ప్రబలిపోతోంది. స్వైన్ ఫ్లూ జబ్బు ఎక్కడ భయాందోళనకు గురి చేస్తుంది. చాలామందికి ఈ స్వైన్ ఫ్లూ వైరల్ జబ్బు సోకి చాలామంది మరణిస్తున్నారు. ముఖ్యంగా ఈ కాలంలో, ఈ సంవత్సరంలో ఎక్కువగా గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్నపిల్లలు ఎక్కువ గురవుతున్నారు. ముఖ్యంగా షుగర్ జబ్బు గలవాళ్ళు, కిడ్నీ జబ్బు గలవాళ్ళు, వయసు పైబడిన వాళ్ళు, చిన్నపిల్లలు ఎక్కువ వీళ్ళందరికీ స్వైన్ ఫ్లూ ఈ వైరల్ జబ్బు వచ్చి ప్రాణాంతకంగా మారే స్థితికి వచ్చేసింది. ఈ వైరస్ H1N1 వైరస్ ద్వారా ఈ జబ్బు సంభవిస్తుంది. ఇదేమంటే గాలి తుంపర్లో దగ్గినప్పుడు, ఆ పేషెంట్ బాధపడే పేషెంట్ దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ఈ వైరస్ క్రిములు కొన్ని వేల కిలోమీటర్ల స్పీడ్తో ప్రయాణం చేస్తాయి. ఆ ఇతరులు కూడా, దగ్గరున్న వాళ్ళు ఇతరులు కూడా ఆ వైరస్ క్రిమిని వాళ్ళు కూడా పీల్చి వాళ్ళకు కూడా జబ్బు ప్రాణాంతకంగా మారి ఊపిరితిత్తులో నెమ్ము, నీరు చేరి ప్రాణాంతకంగా మారి లక్షల వైద్యం తీసుకున్నా కూడా వాళ్ళను బతికించుకోలేని స్థితిలోకి మారిపోతుంది ప్రస్తుత వ్యవస్థ. ఈ స్వైన్ ఫ్లూ వ్యవస్థ ముఖ్యంగా ఈ శీతాకాలంలో, ఈ వర్షాకాలంలోనే ఎక్కువ ప్రబలకి ఎక్కువ అవకాశం ఉంది.
కాబట్టి కొన్ని జాగ్రత్తలు పాటిస్తే స్వైన్ ఫ్లూ గురించి భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఎవరైనా కానివ్వండి మనిషి దగ్గుతున్నా తుమ్ముతున్నా దయచేసి కర్చీఫ్ పెట్టుకోండి, చేతి రుమాలను అడ్డం పెట్టుకోండి ముక్కుకు నోటికి దయచేసి. దీనివల్ల చాలా జబ్బులు కాపాడుకునేకి అవకాశం ఉంటుంది. మీ ఇంట్లో వాళ్ళకే ఎవరికో అనుకోద్దండి, మీ ఇంట్లో వాళ్ళకు కూడా రాకుండా కాపాడేకి ఉంటుంది. ముఖ్యంగా దగ్గేటప్పుడు తుమ్మేటప్పుడు ఆ పక్కగా మళ్ళీ ఆ కర్చీఫ్ చేతి రుమాల ముక్కుకు నోటికి అడ్డం పెట్టుకుంటే చాలు. ఈ వైరస్ క్రిమి ఇతరులకు సోకకుండా మన వాళ్ళకే, ఇతరులు ఎవరో కాదు మన వాళ్ళకే ముఖ్యంగా ఫస్ట్ సోకకుండా మనం కాపాడగలిగేకి ఈ వీలవుతుంది. ఈ స్వైన్ ఫ్లూ జబ్బును భయపడాల్సిన అవసరం లేదు. ఈ చేతులు శుభ్రంగా కడుక్కోవాలా. బజార్లోకి పోయి వచ్చిన తర్వాత కూడా ఇంట్లో చేతులు శుభ్రంగా కడుక్కోవాలా. ఇది ఈ రకంగా గాలి ద్వారా వ్యాపించే జబ్బు ఈ స్వైన్ ఫ్లూ జబ్బు. కాబట్టి ఎక్కువ మరణాలు మన ఆంధ్రప్రదేశ్లోనే అప్పుడే నమోదైనాయి. కాబట్టి స్వైన్ ఫ్లూ వ్యాక్సిన్ కూడా ఇప్పుడు లభ్యమవుతుంది. మన ఇక్కడనే కర్నూలు టౌన్లోనే ఈ స్వైన్ ఫ్లూ వ్యాక్సిన్ కూడా లభ్యమవుతుంది. ఈ స్వైన్ ఫ్లూ వ్యాక్సిన్ ఒక్కసారి వేసుకుంటే స్వైన్ ఫ్లూ వ్యాక్సిన్ దాదాపు 6 నెలల వయస్సు నుండి 90 ఏళ్ళు 99 ఏళ్ళ వాళ్ళు కూడా వేసుకోవచ్చు. ఒక్కసారి ఇంజక్షన్ వేసుకుంటే 1 సంవత్సరం అంతా ఈ ప్రాణాంతక రూపాయలు ఉంటుంది. సో ఈ వ్యాక్సిన్ మధ్యనగర్లో మా క్లినిక్లో వేస్తున్నాం. కాబట్టి ఈ వ్యాక్సిన్ కూడా ఈ ముఖ్యంగా లివర్ జబ్బు, కిడ్నీ జబ్బు, గుండె జబ్బులు కలవాళ్ళు, ఆస్తమా, షుగర్ జబ్బు, సిఓపిడి ముఖ్యంగా స్మోకర్స్ జబ్బు కలవాళ్ళు, గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు ఈ వ్యాక్సిన్ వేసుకుంటే ఈ ప్రాణాంతకమైన జబ్బులు కొన్ని లక్షల ఖరీదైన వైద్యం నుండి తప్పించుకునేకి, ఈ ప్రాణాంతక జబ్బుల నుండి బారి నుండి పడి మరణానికి అవకాశం ఇవ్వకుండా చేసుకునేకి వీలవుతుంది ఈ వ్యాక్సిన్. ఈ వ్యాక్సిన్ ఈ సంవత్సరమే ఇప్పుడు కొత్తగా మార్కెట్లోకి విడుదలైంది. కాబట్టి తీసుకోదలిచిన వాళ్ళు ఆ వ్యాక్సిన్ కూడా స్వైన్ ఫ్లూ వ్యాక్సిన్ కూడా తీసుకుంటే చాలా మంచిది. రోజులు ఆస్మా గురించి ఏమాత్రం భయపడాల్సిన పని లేదు. ఈ నెలలు ఇస్తున్నాం, అదే నెలలు అయిపోతే కూడా మళ్ళీ వాళ్ళు అదే నెలలు తీసుకోవచ్చును. కాబట్టి ఆ రకంగా వాళ్ళ పనులు చేసుకునే కూడా వీలవుతుంది. ఆస్మా అంటువ్యాధి కాదు. ఈ కార్యక్రమాన్ని పేదలు ముఖ్యంగా వినియోగించుకొని కోరుతున్నాను. బలంగా ఒక్క నిమిషం మళ్ళీ తీసేసి దివంగత ముఖ్యమంత్రి